कया चक्षुः श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నిన్న మేము 4th చాప్టర్లో 11th శ్లోకం స్టార్ట్ చేశాము. సో 4th శ్లోకంలో 4.1 11th స్టార్ట్ చేశారు ప్రభుజీ. అవును మాతాజీ. సో అందులో లెట్ మీ మీనింగ్స్ చదివేశారుగా ప్రభుజీ నిన్న. చదివాము. 10th వరకు చదివాము. సో ఐ విల్ జస్ట్ ట్రై టు షేర్ దట్. సో నిన్న సగం వరకు చదివారు. మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. భాష్యం నుంచి చదవాలిగా ప్రభుజీ, ఓన్లీ ఇక్కడ దాకే చదివినట్టున్నారు. అంటే ప్రతి అన్ని మీనింగ్ విధాలుగా నా చదివారు. మార్గంలో అనుసరిస్తారు అనే వరకు చదివినట్టున్నారుగా ప్రభుజీ. అదే సగం చదివారు, భాష్యం చదివారు. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం మాతాజీ. ఓకే ప్రభుజీ. ఓకే. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అనేటువంటిది ఇక్కడ మన శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడంటే భగవంతుడు వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావం ఆగత. ఎవరు రాగాన్ని అంటే అటాచ్మెంట్ భయము క్రోధం వదిలేసి నన్నే తలుస్తారో నన్నే ఆశ్రయిస్తారో వాళ్ళు నా భావాన్ని అంటే నా ధామాన్ని పొందుతారు. ఇలాగే ఎంతోమంది ఇంతకు ముందు కూడా ఇలాగా నా ధామాన్ని పొందారు అని చెప్పుకుంటూ వచ్చి ఎలాగా అంటే నేను ఎవరిని ఎలాగా అనుగ్రహిస్తాను. హరే కృష్ణ అను మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభు. సారీ ప్రభుజీ, లేట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ, నో ప్రాబ్లం. ప్రభుజీ సో ఇప్పుడు మనం 4.11లో మనం డిస్కస్ చేసాం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అనేటువంటిది. సో లోకంలో కూడా మనం ఇది చూస్తున్నాం. నిన్న మనం ఏం చదివాము ఇక్కడ ఇందులో, ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదరో వారిని ఆ విధంగా నేను అనుగ్రహించదు. అంతే కదా. ఇప్పుడు ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఎలాగా మనం ఏది అడిగితే వాళ్ళకి మనం అది సమకూరుస్తాము. అడగకుంటే ఏమైనా అమ్మ అయినా పెట్టదంటే, ఎందుకంటే ఆకలి అయినప్పుడే పెట్టాలి. ఆకలి లేనప్పుడు పెడితే దే విల్ నాట్ ఎంజాయ్ దట్, దే విల్ నాట్ రిలీష్ దట్. సో ఆకలి అని అడిగినప్పుడు మనం అది వాళ్ళకి కావాల్సింది పెట్టామనుకోండి, దే విల్ ఫీల్ హ్యాపీ, దే విల్ ఎంజాయ్ అబౌట్ ఇట్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఆల్సో కూడా. మనం అంతకుముందు కూడా మనం ఒక భగవద్గీత శ్లోకంలో ఇదే చదివాము.
ఏమిటంటే ఎలాగ నలుగురు నన్ను ఆశ్రయిస్తారో, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి అంటే డబ్బులు అడిగేటువంటి వాళ్ళు, తర్వాత జ్ఞాని. సో వీళ్ళు ఎవరు ఏది అడిగితే నేను వాళ్ళకి అదే అనుగ్రహిస్తాను అని భగవంతుడు అన్నాడనమాట. చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆర్థ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అందులోనే సేమ్ థింగ్ నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. ఏమిటి అంటే ఎవరు నన్ను సేవించరు అంటే నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. ఈ నలుగురు కూడా నన్ను ఆశ్రయించరు అంటే వీళ్ళని మనము నిరాకారవాదులని కూడా అనుకోవచ్చు. అదే ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు. 2 types of people are there, one who pray to me and one who do not pray to me. బట్ ఈవెన్ దోస్ హూ డు నాట్ ప్రే టు మీ అంటే ఎవరు నన్ను సేవించరో వాళ్ళు ఏమవుతారు అంటే మాయ యొక్క బంధనంలో చిక్కుకుంటారు. అంటే ఈ మోహంలో చిక్కుకుని డబ్బులు కానీ సంపదను కానీ మిగతా వాటిని కానీ అనుభవించుతూ ఉంటారు. చివరికి వాళ్ళు చేసినటువంటి కర్మల్లో వాళ్ళే ఇరుక్కుని మళ్ళీ మళ్ళీ జన్మ అనేటువంటిది వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఈ చక్రంలో తప్పకుండా వాళ్ళు వస్తారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు ఫస్ట్ మనకి చూడండి. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని వివిధ రూపాలలో అన్వేషించుదురు. ఏమిటి ఆ శ్లోకం? రిమెంబర్ దట్ శ్లోక. వాట్ ఈస్ దట్ శ్లోక? చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్థ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ నలుగురు వీళ్ళు ఏమని అడుగుతున్నారు? ఆర్తులు అంటే ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు 1 person హూ ఈస్ డ్రౌనింగ్ అంటే నదిలో మనము తుఫాన్లో చిక్కుకుని మనం అప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏం చేస్తారు అప్పుడు? ఏదో ఒక సహాయం గురించి అర్థిస్తారనమాట. సో ఆర్తులు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు. జిజ్ఞాస్ అంటే వన్ హూ ఈస్ క్యూరియస్ టు నో అబౌట్ గాడ్. సో వాళ్ళకి ఆ కోరికలు, ఆ జిజ్ఞాస, ఆ ఇంటెన్షన్ కానీ ఏమంటారు దాన్ని, తెలుసుకోవాలి అనేటువంటిది ఆత్రత తెలుసుకోవడం, భగవంతుడు వాళ్ళకి ఆ దారి చూపిస్తాడు. అలాగే అర్థార్థి డబ్బులు కావాలి తప్పకుండా. ఇంకా ఏమిటి చూసాం మనం ఎన్నో సిచ్యుయేషన్స్ చూసాం లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఏబిసిడి కార్పొరేషన్, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి పెట్టాడనమాట. అందులో అంటే తన సర్వస్వాన్ని అర్జించినంతా అందులో పెట్టి కోల్పోయాడు. అప్పుడు ఏంటి అతను ఏం చేశాడు? ఇంత మంచి పలుకుబడి ఉంది, ఇంత అతనికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అయినప్పటికీ ఏం చేశాడు అంటే వీఆర్ టేకింగ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ నోన్ టు మీ. ఇలాగే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏం చేశాడు అప్పుడు? ఆయన తప్పకుండా భగవంతుని ప్రార్థించున్నాడు. ఎందుకంటే వితౌట్ మనీ నథింగ్ విల్ మూవ్. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఈ భౌతిక జగత్తులో తప్పకుండా డబ్బు అనేటువంటిది ఉండాలి. సో అంతటి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడు? మొత్తం సర్వస్వాన్ని కోల్పోయి భగవంతునికి శరణాగతుడు అయినప్పుడు భగవంతుడు అతనికి మళ్ళీ యాడ్స్ రూపంలో కౌన్ బనేగా కరోడ్పతి అనేటువంటి ఒక స్టార్ ప్లస్ టీవీ వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చి ఇప్పుడు వెనక్కి తిరుక్కోకుండా అతను హీఈస్ రూలింగ్ దట్ ఫిల్మ్డమ్ బాలీవుడ్. అలాగే కూలీ అనేటువంటి మూవీ మనం చూసే ఉంటాం. ఆ మూవీలో పునీత్ ఇస్సాన్ అనేటువంటి వాడు విలన్గా అతనికి మామూలుగా యాక్షన్ చెయ్యాలి అంటే కడుపు దగ్గరికి వచ్చి కొట్టినట్టు చూపించాలి. కానీ అది ఏమైంది? డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోయి అతని కడుపులో గట్టిగా గుద్ది వేసినప్పుడు అప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. అంటే వీఆర్ థింకింగ్ అబౌట్ సమ్ లైవ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇవి మనం పెట్టుకుంటే మనకి భగవంతుడు ఎలాంటి కరుణామయుడు. సో అప్పుడు అందరూ ప్రార్థించారు. ఫ్యాన్స్, మిలియన్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ప్రేడ్ ఫర్ అమితాబ్ బచ్చన్స్ హెల్త్ అండ్ రికవరీ. సో భగవంతుడు వాళ్ళ కోరికలను అనుసరించి మళ్ళీ అతనికి ప్రాణం అనేటువంటిది పోశాడు. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా మనం నిన్ననే చూసాము ఎలాగా ఉత్తర కుమారి వచ్చి భగవంతుని శరణు వేడింది, నా పుత్రుణ్ణి కడుపులో ఉన్నటువంటి నా బిడ్డని రక్షించు. సో కోరుకుంది కాబట్టి ఆ బిడ్డని రక్షించాడనమాట. సో ఇలాగా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వతః. మమ వర్తమాను వర్తంతే నా మార్గమును ఎవరైతే అనుసరిస్తారో ఆ వాళ్ళు నన్నే చేరుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. సో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని వివిధ రూపాలలో అన్వేషించుదురు. ఏమిటయ్యా ఆ వివిధ రూపాలు? ఒకళ్ళు శ్రీకృష్ణుని ప్రభువుగా ప్రార్థిస్తారు,
ఒకళ్ళు శ్రీకృష్ణుని లవర్గా మీరాదేవి చూసాం మనము. మీరాదేవి ఎలాగ అర్చించింది, రాధ ఎలాగ అర్చించింది భగవంతుని ప్రేమికుడిలాగా చూసింది. సుధాముడు ఎలాగా ఒక ఫ్రెండ్ లాగా భగవంతుని సేవించాడు. సో ఇలాగ ఒక్కొక్కళ్ళు కొంతమంది యశోద ఏమిటి భగవంతుని తన పుత్రునిగా, దేవకీదేవి తన పుత్రునిగా సేవించింది అనమాట. సో ఎవరు ఏ విధంగా అలాగే అర్జునుడు భగవంతుని ఫ్రెండ్ లాగా సేవించాడు, సఖుడు. కాబట్టి భగవంతుడు అదే విధంగా వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, పాక్షికముగా మాత్రమే నిరాకార బ్రహ్మజ్యోతిలోను, తర్వాత అణు పరమాణువులోను సహా అన్నింటిలోనూ నిలిచి ఉండు సర్వవ్యాపి అయిన పరమాత్మునిగను అనుభూతి నగును. అంటే ఎవరు ఎలాగ కొలుస్తారు? మనం ఇప్పుడు సూర్యుని మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాము. మామూలుగా మనం ఈ కృష్ణ భావనామృతంలో రాకముందు ఏం చేశాము? మనకి అనుభవం లేదు. సూర్యుడు అంటే అక్కడ కనిపించేటంటే గోళమే అనుకుంటాము. కానీ సూర్యుడు అదే కాదు కదా. సూర్య రశ్మి కూడా ఉంది, తర్వాత సూర్య లోకము కూడా ఉన్నది. మనకి కనిపించేది సూర్యుడు, కానీ సూర్య లోకము, సూర్యుడు అనేటువంటి భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది మనము యాజ్ వి గ్రాడ్యుయేట్ వి కమ్ టు నో దాట్. సో అదే ఇక్కడ పరమాత్మునిగాను అనుభూతిని అనుభవించగలడు. బ్రహ్మజ్యోతిలోనూ ఉన్నాడు, అణురేణు తృణ కాష్ట పరమాణు భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు. అణువులోనూ అణువుగా ఉన్నాడు. మహితో మహీయం అనోరణీయం మహితో మహీయం అని అన్నాడు. అణువులో అణువుగాను, మహిమాన్ పర్వతంలోను, అలాగే ఏకద్భూతం మహద్భూతం పృథగ్భూత్యా ననేకశ త్రీన్ లోక్యాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యవ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో వస్తుంది. సో ఎవరు ఏ విధంగా తలుస్తారో ఆ విధంగా నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని పరిపూర్ణ అనుభూతిని సాధించగలుగుతురు. We have seen so many times when we surrender to Krishna, Krishna will bless us the way we pray him. మనం ఏం చేస్తుంటాము? నార్మల్గా మనము జీవితం ప్రారంభించినప్పుడు, అంటే పిల్లలు స్కూళ్ళు చదువుకుని కాలేజెస్ చదువుకుంటున్నప్పుడు, తర్వాత యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వరల్డ్కి ఎక్స్పోజ్ కాలేరనమాట. వరల్డ్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ స్కూల్లో ఎంతవరకు అంటే హోంవర్క్ చేయడము, టెస్టులు పాస్ అవ్వడము, ఒక క్లాస్ నుంచి ఇంకొకటి క్లాసుకి ప్రమోషన్ తీసుకోవడము, నెక్స్ట్ పాస్ అవ్వడం, ఇదే వాళ్ళ గురి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం వేడుకుంటాము? ఈ క్లాస్ పాస్ అయితే చాలు, ఈ టెస్ట్ పాస్ అయితే చాలు. సో అప్పుడు అక్కడ అలాగే భగవంతుడు అనుగ్రహిస్తాడు. తర్వాత లైఫ్లో ఈ కాలేజు వచ్చి వదిలివేసిన తర్వాత జాబ్లో మళ్ళీ ఎన్నో ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. చూస్తూనే ఉన్నాం మనము. బాస్తో కానీ సబార్డినేట్స్తో కానీ చాలా ప్రాజెక్ట్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అలాగే ఇంట్లో కూడా మనం ఎన్నో చూస్తున్నాం. గృహిణులకు మనకి ఎన్నో ఇంటిని సంపాదించాలి, భర్తలను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, బయట తీసుకుని రావాలి. సో షీ హ్యాస్ టు బ్యాలెన్స్ అవుట్ సో మెనీ థింగ్స్. సో అందులో ఎన్నో అవకతవకలు అవి ప్రాబ్లం ఉన్నది, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నవి, టెస్టింగ్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, బడ్జెట్ మ్యాచింగ్స్ ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఇది చేసుకుంటూ అంటే మనం ఇదేనా లైఫ్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి. కానీ వీటన్నిటినీ మీరి ఏమున్నది? నిన్న మనం డిస్కస్ చేసాం. హూ యామ్ ఐ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఇది ఎప్పుడు మనిషి గుర్తిస్తాడంటే ఎన్నో జన్మలు, బహూనీమే వ్యతీతాని జన్మాని తవచార్జున, అది సారీ అది ఇంతకు ముందు శ్లోకంలో. ఇక్కడ ఏమున్నదంటే మనం అనుకున్నాం ఏంటది, ఒక్క నిమిషం, లెట్ మీ రీకలెక్ట్ దట్. వాసుదేవం సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మనుషులు వాసుదేవుడే సర్వం అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటిది మనం ఒక శ్లోకంలో ఇంతకు ముందు కూడా అనుకున్నాం. కాబట్టి ఎన్నో జన్మలు, మనం యాక్చువల్గా కోటి జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. ఇలాంటి మానవ జన్మలో మనం సాధించిన సాధనల ద్వారా దెన్ వీ విల్ గ్రాడ్యుయేట్ టు రియలైజ్ ది ఆల్మైటీ. అదే చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కడికి శ్రీకృష్ణుడే అనుభూతి లక్ష్యమై ఉండును. ఎవరు? శుద్ధ భక్తులకి కృష్ణుడు తప్ప ఇంకొకటి అవసరము లేదు. అది శుద్ధ భక్తుల యొక్క ఉనికి అన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ దేవాది దేవుడిని పొందదలుచు తమ కోరికలను అనుసరించి తృప్తి చెందుతుందురు.
ఎలాగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తులు కోరినట్లుగా దివ్య భావనతో కూడి వారితో వర్తించును. ఆధ్యాత్మిక జగత్ అంటే గోలోకధామం. అలాగే మనకి భూలోకం వచ్చినప్పుడు కూడా భగవంతుడు ఎలాగా గోపికలతో తను రాసలీలలు ఆడాడు. గోప గోప బాలురతో ఫ్రెండ్గా అతను తన దివ్య లీలని వాళ్ళతో పంచుకున్నాడు. అలాగే యశోదాదేవికి పుత్రునిగాను, దేవకి దేవికి పుత్రుని నంద నందునికి యశోదాదేవికి, తర్వాత దేవికి వసుదేవులకి పుత్రులుగాను, అలాగే సాందీపని మునికి శిష్యుడుగాను, సో ఇలాగ అర్జునుడికి సఖునుడుగాను, ఈ భూలోకంలోనే కాదు దేవలోకంలో కూడా భగవంతుడు నారదుడు ఎలాగా భగవంతుని సేవిస్తున్నాడు నారాయణ మంత్ర జపంతో. బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? భగవంతుని ఎప్పుడూ తపస్సులో ధ్యానం చేస్తున్నాడు. శివుడు మనస్సులో రామనామం సంకీర్తనం చేస్తున్నాడు. సో ఇలాగా ఏ జగత్తులో భౌతికము కానీ స్పిరిచువల్గా కానీ మనం భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తామో అలాగే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఒక భక్తుడు తనకు శ్రీకృష్ణుడు పరమ ప్రభువుగా, ఒకడు ఆప్తమిత్రునిగా, మరొకడు అతనిని తన పుత్రునిగా, మరొకడు తనకి ప్రియుడుగా ఉండవలని ఆశించవచ్చును. సో ఈ ఆశకి అనుగుణంగానే భగవంతుడు వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు. మీకు ఇంతకుముందు నేను చెప్పానో లేదో, శ్రీకృష్ణ సీరియల్ రమానంద సాగర్ వాళ్ళు తీశారు, శ్రీకృష్ణ అనేటువంటి సీరియల్. అందులో మీకు వీలైతే రోజుకి ఒక ఎపిసోడ్ ట్రై టు సీ దట్. అంటే ఎలాగా మనం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నామో వీఆర్ ఇమాజినింగ్. బట్ రమానంద్ సాగర్ గారు ఆ టీవీ సీరియల్లో శ్రీకృష్ణుడు అంటే ఎలాగుంటాడు, ఎలాగ బిహేవ్ చేశాడు అనేటువంటిది కొన్ని సంవత్సరాలు, దశకాలు ఆయన రీసెర్చ్ చేసి అన్ని పుస్తకాలు భాగవతం, శ్రీమద్ భాగవతము, శ్రీకృష్ణ బుక్స్ అన్నీ చదివేసి అతను ఆ సీరియల్ని తీశాడు. అది ఎక్సలెంట్గా ఉన్నది. మీకు వీలైతే అది చూడండి. వీలైతే నేను లింక్ పంపిస్తాను, సో దట్ వీ కెన్ కనెక్ట్ అన్నమాట. అంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, ఎలాగా అసలు శ్రీకృష్ణుడు తనని కోరినటువంటి వాళ్ళని ఎలాగ అనుగ్రహించాడు అనేటువంటిది అక్కడ చాలా చక్కగా చిత్రీకరించారన్నమాట. ఓకే, సో ఇది శ్రీకృష్ణుడు తన పట్ల వారికి గల విభిన్న ప్రేమ తీవ్రతలను అనుసరించి భక్తులందరినీ సమానంగా తృప్తిపరచును. అంటే భక్తులకి ఎలాగుంటుందంటే భక్తుల యొక్క బిహేవియర్, వాళ్ళకి తీవ్రమైనటువంటి భక్తి ఏర్పడినప్పుడు ఒంటి మీద రోమాలు నిక్కపడుచుకుంటాయి, అలాగే శరీరము కంపిస్తుంది, కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు తనకి తెలియకుండానే రాలిపోతుంది అనమాట. అంతటి భక్తి లెవెల్, ద లెవెల్ ఆఫ్ వర్షిపింగ్ కృష్ణ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మెచ్యూరిటీ ఎలాగా అంటే రోజు మనం వింటున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుని నామం విన్నంతనే మనకి ఒళ్ళు గగురు పొడిచి మనము మనస్సు శాంతిగా మనం భగవంతుని వైపు మరలుతామన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. విభిన్న ప్రేమ తీవ్రతలు అంటే లెవెల్ ఆఫ్ డివోషన్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డివోషన్ ఉంటుందన్నమాట. సో భక్తులను అందరినీ సమానంగా తృప్తిపరచును. ఎవరు ఏ విధంగా కోరుకుంటారో భగవంతుని ఆ విధంగానే భగవంతుడు వాళ్ళకి అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు అనమాట. మరి భౌతిక జగత్తులో ఇటువంటి పాసిబిలిటీ ఉందా అంటే తప్పకుండా ఉన్నది. అవన్నీ భగవానుడు వివిధ భక్తుల నడుమ కూడా సమానంగా వ్యక్తమవుతూ ఉండును. ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము, గోపబాలురు, గోపికలు, తర్వాత ఈవెన్ అక్రూరుణ్ణి ఎలాగ అనుగ్రహించాడు భగవంతుడు. ఆ భగవంతుని మధురా నగరం వదిలి గోకులానికి వచ్చినప్పుడు అక్రూరుడు రథాన్ని బయటే పెట్టేస్తాడు, ఊరి బయట పెట్టి, నేను ఈ నడుచుకుంటూ వెళ్ళను ఈ గోకులంలో, ఎందుకంటే బృందావనంలో నడుచుకుంటూ వెళ్ళను. ఎందుకు అంటే ఇక్కడ నా ప్రభువైనటువంటి శ్రీకృష్ణుడు నడయాడినటువంటి ప్రదేశం ఇది, కాబట్టి ఏం చేయాలి అని అతను పొర్లుకుంటూ వస్తాడనమాట. ఆ భూమి మీద పొర్లుకుంటూ భగవంతుని పాదాలని తన ఒంటి మీదకి అంటించుకుంటాడనమాట, ఆ పాద ధూళిని. సో వెంటనే భగవంతుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుని దగ్గరికి వస్తాడో శ్రీకృష్ణుడు అక్రూరుని గట్టిగా కౌగలించుకుంటాడు అతని భక్తి పారవస్యానికి. అలాగే విదురుని కూడా మనం చూసాము. విదురుడు ఏమిటి, తన ఇంటికి రాయబారం టైంలో శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు దుర్యోధనుడు అతనికి ఎన్నో ఏర్పాట్లు చేస్తాడు. మా ఇంట్లోనే నువ్వు ఇవాళ ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్నప్పుడు శ్రీకృష్ణుడు
నిరాకరిస్తాడు. ఎందుకంటే నేనిప్పుడు రాయబారిగా వచ్చాను. అది కూడా నీ శత్రువుల దగ్గర నుంచి వచ్చాను కాబట్టి, నువ్వు రాయబారి అయినప్పుడు నువ్వు కూడా నాకు శత్రువే అవుతావు కాబట్టి, నీ ఇంట్లో నేను ఇవాళ ఆతిథ్యం స్వీకరించనని చెప్పేసి, అలాగే భీష్ముడు, కృపాచార్యులు ఎవరడిగినా వాళ్ళ ఇంటికి వెళ్ళడు. శ్రీకృష్ణుడు కేవలం విదురుని ఇంటికి వెళతాడు. ఎందుకంటే విదురుడు ఆ అన్యాయాన్ని ఎదిరించాడు. ఒక్క విదురుడు మట్టుకే ఆ సభలో నుంచి వెళ్ళిపోయాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తీవ్రంగా వ్యతిరేకించి ఎంత దూషణలు సహించి వదిలి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరు ధర్మాన్ని సమర్థిస్తారో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పి అతడు ఇంట్లో తన భార్య పెట్టినటువంటి ఆవిడ కూడా కృష్ణుని చూసి భక్తి పారవస్యంతో తాను మరిచిపోయి అరటి పండుని ఒలిచి అరటి తొక్కని అతనికి ఇస్తే అరటి తొక్కని శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. అంటే భావనకి ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట భగవంతుడు. నాట్ వాట్ వీఆర్ ఆఫరింగ్, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రియచ్చతి అని భగవంతుడు అంటాడు. ఏది నువ్వు ఇచ్చినా కూడా ఆ భావనని నేను చూస్తాను, కానీ ఏమిస్తావు అనేటువంటిది నేను చూడను అని భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. సో అలాగే ఇక్కడ భౌతిక జగత్తులో మనం ఏమి కోరుకుంటామో తీవ్రతని బట్టి భగవంతుణ్ణి అనుగ్రహించాలని ఎంతటి తీవ్రతతో మనం కోరుకుంటామో అంతటి తీవ్రతతో భగవంతుడు మనకి దాన్ని అనుగ్రహిస్తాడనమాట. భగవంతుడు అన్నాడు ఒక దగ్గర, ఏమిటయ్యా అంటే, నువ్వు భౌతిక జగత్తులో ఏమి కోరినా కూడా వెంటనే నీకు నేను అవన్నీ అనుగ్రహిస్తాను, కానీ నువ్వు స్పిరిచువల్ వరల్డ్లో నా దగ్గరికి రావాలని కోరుకుంటే అంత తొందరగా అనుగ్రహించను. ఎందుకంటే యూ హ్యావ్ టు పాస్ సో మెనీ టెస్ట్స్, బికాస్ దట్ ఈస్ ది అల్టిమేట్ టెస్ట్. సో ఫైనల్ టెస్ట్ మనము పాస్ అవ్వాలి అంటే ఫైనల్ ఎగ్జాము ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. సో అది సాధన ద్వారా, మనం రోజు చేస్తున్నటువంటి సాధన ద్వారానే అది మనకి పరిపూర్ణత అనేటువంటిది లభిస్తుంది అని భగవంతుడు చెప్పాడనమాట భగవద్గీతలో. సో ఇలాగా భగవంతుడు మరియు వివిధ భక్తుల నడుమ కూడా ఏమిటి వ్యక్తమవుతున్నది? భౌతిక జగత్తులో కూడా ఇట్టి పరస్పర భావ వినిమయము కనిపించును. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మరి ప్రేయర్ వర్క్ అవుతుందా అంటే డెఫినెట్లీ ఇట్ వర్క్స్, బికాస్ వీఆర్ టాకింగ్ టు గాడ్. ప్రేయర్ అనేటువంటిది ఏమిటి? ప్రేయర్ అంటే ఏమిటి? వీఆర్ సరెండరింగ్ టు గాడ్ అండ్ సీకింగ్ హిస్ బ్లెస్సింగ్స్. సో ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్. మాట్లాడి చెప్పాలి అనే అవసరం లేదు, మన భావనని భగవంతుడు గ్రహించగలడనమాట. సో అదేవిధంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. సో వాళ్ళ నడుమ సంబంధం ఎలా ఉంటుంది? సుధాముడు భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? అతని భార్య అడిగింది, ఇంతటి దరిద్రంలో ఉన్నాము, శ్రీకృష్ణుడు నీకు అంతటి ఫ్రెండు, ద్వారకాధీశుడు, వెళ్ళి అతన్ని అర్థించి మన కష్టాల నుంచి బయటపడమేమని నువ్వు కోరుకో అంటే అయిష్టంగానే వెళ్ళాడు. వెళ్ళి శ్రీకృష్ణుని చూసి అతను అడగాలనుకున్నది కూడా మనసులో అలాగే అడగకుండా వచ్చేశాడు. కానీ శ్రీకృష్ణుడు భావన తెలుసు అతనిలో ఉన్నటువంటి భావన, నా భక్తుడు ఇంత కష్టంలో ఉండి కూడా నన్ను అడగలేదు, కాబట్టి అతని మనస్సులో ఉన్నది గ్రహించి నేను అనుగ్రహించాలని చెప్పి అతనికి దివ్యమైనటువంటి భవనాన్ని, ఐశ్వర్యాన్ని అతను అడగకుండానే ప్రసాదించాడు భగవంతుడు. ఎప్పుడు సుధామ తన ఇంటికి వచ్చినప్పుడు చూసుకుని ఆశ్చర్యపడతాడు. సుధానం వచ్చేటప్పుడు అనుకుంటూ వచ్చాడనమాట, భగవంతుని దగ్గరికి వెళ్ళాను, భగవంతుని అడగాలనుకున్నాను కానీ అడగలేకపోయాను, అడిగితే ఎలాగ మన స్నేహం అనేటువంటిది విడిపోతుంది, కాబట్టి నాకు వ్యాపారం చేయడం ఇష్టం లేదు, స్నేహాన్ని వ్యాపారంగా చేయడం ఇష్టం లేదనుకుని భగవంతుడు మంచిదే చేశాడు, ఏమి కావాలని కూడా అడగలేదు, అడిగి ఒకవేళ ఇచ్చింటే నేను మర్చిపోయానని ఆ ఐశ్వర్య మదంతో, అట్లీస్ట్ ఇప్పుడైనా నేను భగవంతుని నా ఫ్రెండ్గానే హృదయంలో థింక్ చేసుకుంటూ ఇంటికి వెళ్తానని చెప్పి వస్తుంటాడనమాట. ఇంటికి వచ్చినప్పుడు చూస్తే అతను రికగ్నైజ్ చేయలేడు, తన ఇల్లు దవ్య భవనంగా మారిపోయింది, భార్య అతి సుందరంగా తయారైనది, పిల్లలు కూడా మంచి పట్టు వస్త్రాలతో ఉన్నారు, ఇంట్లో అన్ని ఐశ్వర్యము సంపద అంతా తులతూగుతూ ఉన్నది. సో అప్పుడు అనుకుంటాడు సుధాముడు, నా మనసు తెలుసుకుని భగవంతుడు అనుగ్రహించాడు, మంచిదే అయింది నేను అడగకపోవడము, అడిగితే అడిగినంత మట్టుకే ఇచ్చేవాడు, అడగకుండా నా మనసుని తెలుసుకుని నేను అడగాలనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు కదా భగవంతుడు అనేటువంటి దాన్ని సుధాముడు అక్కడ అనుభవిస్తాడనమాట, ఆ భగవంతుని ప్రేమమైనటువంటి భక్తిలో. సో ఇలాగే ప్రేమయుక్తమైనటువంటి సేవ, డివోషనల్ సర్వీస్. సో ఏమిటి చెయ్యాలి? ఎందుకు అడగాలి? భగవంతునికి తెలీదా?
పుట్టినటువంటి వాడు పుట్టించినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి మనమందరూ తల్లికి బిడ్డకి ఏ ఏ టైంలో ఏది కావాలనేటువంటి తల్లికి తెలుసు. ఆకలైనప్పుడు అన్నం పెడుతుంది. బిడ్డలకి వస్తువులు గుడ్డలు పాతవైపోయినప్పుడు కొత్త గుడ్డల గురించి మారాం చేసి ఫైట్ చేసి మళ్ళీ భర్తతో కొనిపిస్తుంది. అలాగే వాళ్ళకి టిప్స్ కానీ, వాళ్ళకి ఇంకోటి కానీ, బైసికిల్ కానీ, స్కూటర్ కానీ, కారు కానీ, ఏది అవసరమో, ఏ టైంలో ఏది అవసరమో తల్లి ఎలాగైతే బిడ్డలకి అనుగ్రహిస్తుందో భగవంతుడు అలాగే టైంకి అది ఇస్తాడు. కానీ మనము మూర్ఖులము. మనం ఏమిటి మనకి తెలియదు. అది ఇవ్వలేదు, భగవంతుడు నేను కోరుకున్నది ఇవ్వలేదు అని మనం కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాం. కానీ మనకి అది వచ్చుంటే బహుశా అది మనకి మంచిది అయ్యేది కాదేమో. కాబట్టే భగవంతుడు మనల్ని ఆ ఆపదల నుంచి తప్పిస్తాడు అనేటువంటిది మనం గ్రహించాలన్నమాట. అప్పుడు వీ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంతవరకు నిన్న మనము చదివామన్నమాట. ఈ విధముగా భక్తియుక్తమైనటువంటి ప్రేమయుక్త సేవలో దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించుదురు. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ విల్ రియలైజ్. అంటే ఎలాగా అంటే ధ్రువ చక్రవర్తిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ధ్రువ చక్రవర్తి ఏం చేశాడు? 5 సంవత్సరాల బాలుడు అరణ్యానికి వెళ్ళి భగవంతునికి ఏమిటి దర్శనము చేసుకోవాలి. భగవంతుని దర్శనం చేసుకుని నా తండ్రి యొక్క తొడ మీద కూర్చునేటువంటి ఆ వరాన్ని నాకు ప్రసాదించండి. ఎందుకు? తన సునీతి కొడుకు ధ్రువుడు, సురుచి తన సవతి తల్లి. ఆవిడేమంటుంది? నువ్వు నీ తండ్రి ఉత్తానపాదుని తొడ మీద కూర్చోవాలి, సింహాసనం మీద కూర్చోవాలి అంటే నువ్వు నా కడుపులో పుట్టాలి. అది పుట్టాలి అంటే నువ్వు వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థించు, అప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పిందనమాట. సో అక్కడికి వెళ్ళిన ఉద్దేశం అది. కానీ భగవంతుని చూస్తూనే అన్నీ మరిచిపోయాడు ధ్రువుడు. అప్పుడు భగవంతుడు అతనికి అంటే హృదయంలో భగవంతుని తలుస్తూ ఉన్నాడు. ఆ దివ్యమైనటువంటి మూర్తి హృదయంలో ఉన్నది. కానీ భగవంతుడు బయటికి ఎదురుగా వచ్చి నిలబడినా కూడా అతడు కళ్ళు తెరవలేదు. ఎందుకు? మూర్తి అక్కడ హృదయంలో ఉన్నది. అంతటి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. సో ఎప్పుడైతే ధ్రువ చక్రవర్తి తన హృదయంలో నుంచి భగవంతుడు ఈ కళ్ళు తెరకపోయినప్పుడు తన మూర్తిని అందులోంచి అదృశ్యం చేస్తాడు. అప్పుడు వెంటనే ఈ మూర్తి ఎక్కడికి వెళ్ళింది అని కళ్ళు తెరిస్తే ఎదురుగా ఆ మూర్తి, దివ్యమైనటువంటి మూర్తి భగవంతుడు కనిపించినప్పుడు మాటలు రావు ధ్రువునికి. అప్పుడు విష్ణువు తన శంఖాన్ని కపోలానికి తగిలించినప్పుడు తాకిస్తే ఆ శంఖ స్పర్శ వలన ధ్రువ చక్రవర్తి నోట్లో నుంచి ఒక దివ్యమైనటువంటి శ్లోకం వెలువడుతుంది. యంతఃపరిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయద్ అఖిల శక్తి ధరస్వధామ్న అన్యాంచ హస్త శరణత్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అనేటువంటి శ్లోకంతో భగవంతుని కీర్తిస్తాడు. నా మాట రావటం లేదు భగవంతుడా, నీ దయ వలన నాకు నీ గురించి అట్లీస్ట్ ఒక మాట ఉచ్చరించడం వచ్చింది. నేను గ్లాస్ పీస్ గురించి నీకు తపస్సు చేశాను. గ్లాస్ పీస్ ఈజ్ నథింగ్ బట్ తండ్రి తొడ మీద కూర్చోవడం. కానీ భగవంతుడు ఏం చేశాడు? అతనికి ఒక ధ్రువ లోకాన్నే అనుగ్రహించేశాడు, ధ్రువునికి ఇచ్చాడు. నీకు సింహాసనమే కాకుండా నీకు 36,000 సంవత్సరాలు ఒక ధ్రువ నక్షత్రం, నువ్వు ధ్రువ నక్షత్రం అవుతావు, ధ్రువ లోకం ఇస్తావు అని చెప్పి అతనికి 36,000 సంవత్సరాలు నువ్వు ఆ రాజ్య సింహాసనం అయిన తర్వాత ఒక ధ్రువ లోకాన్నే నీకు ఇస్తాను, అంతటి తీవ్రమైనటువంటి తపస్సు నువ్వు చేశావని అనుగ్రహిస్తాడు. అదే కాకుండా శింశుపారి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అంటే వృశ్చిక రూపం అన్నమాట. అతను తన పుత్రికని ధ్రువ చక్రవర్తికి కట్టబెడతాడనమాట. సో అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే మనం ఎలాగా భగవంతుని సేవిస్తామో అలాగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటిది మనము తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రభా మాతాజీ, నిన్న ఎక్కడి నుంచి చదివాము, తర్వాత నుంచి చదువుతారా మాతాజీ? ఇంతవరకు చదివిన దాంట్లో ఏమైనా డిస్కషన్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు, ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ బిఫోర్ వి ప్రొసీడ్? అనుమాతాజీ, వేణుమాతాజీ, ఏం లేదు ప్రభుజీ. యశోదా మాతాజీ, శ్రీకాంతి మాతాజీ, మీకు ఏమైనా ఉన్నాయా? ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. ఏం లేదు ప్రభుజీ. ఓకే మాతాజీ, నైస్, థ్యాంక్ యూ.
ఓకే ప్రభా మాతాజీ, నెక్స్ట్ చదవండి మాతాజీ. జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని నశింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకోగోరే నిరాకారవాదులకు కూడా శ్రీకృష్ణుడు వారిని తన జ్యోతిలో కలుపుకొని సహాయం చేస్తాడు. అటువంటి నిరాకారవాదులు నిత్యానందమైన భగవంతుని అంగీకరించరు. అందుకే వారు తమ వ్యక్తిత్వాన్ని నశింపజేసుకున్న వారై ఆ దేవదేవుని దివ్య సేవానందాన్ని అనుభవించలేరు. నిరాకార స్థితిలోనూ స్థిరంగా ఉండలేనట్టి వారిలో కొందరు ఈ భౌతిక కార్యరంగానికే తిరిగి వచ్చి నిద్రాణంగా ఉన్న తమ కార్యవాంఛలను ప్రదర్శిస్తారు. వారికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశం ఉండదు, కానీ భౌతిక లోకాలలో పనిచేయడానికి తిరిగి అవకాశం ఇవ్వబడుతుంది. కామ్యకర్మ రతులైన వారికి భగవానుడు యజ్ఞేశ్వరునిగా వారి కర్మలను వాంఛిత ఫలాలను ఇస్తాడు. యోగ సిద్ధులను కోరే యోగులకు అశక్తులను ఇవ్వబడతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే విజయ ప్రాప్తికి ప్రతి ఒక్కడు కేవలము ఆ దేవదేవుని కరుణపైనే ఆధారపడి ఉన్నాడు. అన్ని రకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఒకే మార్గం పైన ఉన్నట్టి వివిధ స్థాయిలు విజయాలు మాత్రమే. అందుకే శ్రీమద్ భాగవతంలో 2.3.10 చెప్పబడినట్లు మనిషికి కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వ స్థితికి రానిదే అన్ని ప్రయత్నాలు అపూర్ణంగానే మిగిలిపోతాయి. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. నేను అకామః చదవండి. అకామః సర్వకామో వా మోక్షకామా ఉదారదిః త్రివేణ భక్తి యోగేన యాజేతే పురుషం పరం. కోరికలు లేకపోయినా భక్తుల స్థితి కామ్య కర్మ ఫలాలు కోరిన లేదా మోక్షము కోరిన మనిషి కృష్ణ భక్తి భావనలో పరిసమాప్తమయ్యే సకల పూర్ణత్వం కొరకు శాయశక్తుల భగవంతుడినే ఆర్తించాలి. సరే ప్రభుజీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ఏమిటయ్యా అంటే, జీవుని వ్యక్తిత్వమును నశింప చేసుకుంటూ ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడే నిరాకారవాదులను కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతిలో ఐక్యము చేసుకుంటూ తోడ్పడుతుండును. అంటే ఏమిటయ్యా ఇది? వాట్ ఈస్ దిస్ అంటే, నిరాకారవాది అంటే ఏమిటి? నిరాకారవాదులు అంటే ఏమిటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఎవరు నిరాకారవాదులు? ఐడియా ఉందా మాతాజీ ఎవరికైనా? అంటే భగవంతుడు లేడు అని అనుకునేవాళ్ళు ప్రభుజీ. భగవంతుడు లేడు అనుకునేవాడు ఏథిస్ట్. నిరాకారవాదులు అలా కాదు. నిరాకారవాది అంటే భగవంతుడు ఉన్నాడు, కానీ అతనికి ఆకారము లేదు. దర్ ఆర్ టూ థింగ్స్. వన్ హూ ఈజ్ ఏథిస్ట్. ఏథిస్ట్ అంటే నాస్తికుడు. నాస్తికుడు అంటే ఏమిటి? భగవంతుడే లేదు, అన్నీ దానంతటా అవే అయిపోతున్నాయి. అంటే సూర్యుడు తన పాటికి తాను వచ్చేస్తున్నాడు, చంద్రుడు తన పాటికి, అంటే ఇవన్నీ న్యాచురల్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఇట్ ఈస్. కానీ ఇది న్యాచురల్ కాదు అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఎలాగా? ఒక కారు ఉన్నది, కారు తనంత అదే రెడీ అయిపోతుందా? ఎంతోమంది పరిశ్రమించి ఒక మెషిన్ కనిపెట్టి ఆ బాడీ తయారు చేసి టైర్లు అతికించి 3000 పార్ట్లు ఒక కార్లో సమీకరించి దాన్ని చేస్తేనే ఆ కారు అనేటువంటిది నడుస్తుంది. అలాగే ఏరోప్లేన్ ఉన్నది. సో ఇవన్నీ, అంటే వాచ్ ఉన్నది, ఇవన్నీ తానంతటా ఎలాగొచ్చింది? దాని వెనక ఎవరో ఉన్నారు కదా, కాబట్టే వచ్చింది. అది మనకి తెలుసు, చూస్తూనే ఉన్నాము, కానీ కొంతమంది అంగీకరించరు. అది నిరాకారవాదులు కాదు, వాళ్ళు నాస్తికులు. మీరు ఎంత చెప్పినా, ఎలాగా కంసుడు ఉన్నాడు. కంసుడు ఎవరు? నాస్తికుడు. హిరణ్యకశిపుడు ఎవరు? నాస్తికుడు. భగవంతుడు లేదు, నేనే భగవంతుడని చెప్పారనమాట. ఈ నిరాకారవాదులు అంటే ఏమిటి? మనము ఆకారాన్ని, అంటే భగవంతుని మూర్తిని, భగవంతుని ఫొటోస్ కానీ భగవంతుని విగ్రహాలు కానీ ఆరాధిస్తాం. మనము ఆకారవాదులు అంటే సాకారవాదులు. భగవంతునికి ఒక సరి అయినటువంటి ఆకారం ఉన్నది,
ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడే మనకి వచ్చి కనిపిస్తాడు, శ్రీరామచంద్రుడు. సో ఇవి నిరాకారవాదులు ఏం చేస్తారంటే, మనం అంతా భగవంతునికి ఆకారము లేదంటే ఒక నిర్దిష్ట ఆకారము లేదు అని వాళ్ళు చెప్పాలి, కానీ ఆకారమే లేదని అనుకోకూడదు.